బాల ఇంట్లో జరిగిన దానికి అంత బాధపడితే మరి మీ సంగతి ఏంటి అని చెప్పి రోజా పైన అయితే షర్మిల గారు ఫుల్గా ఫైర్ అవుతున్నారనమాట. అసలు బాలయ్యని ఎందుకు లాగాల్సి వచ్చింది? అయితే షర్మిల ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరినీ కూడా ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు కావచ్చు, చేసిన పనులు కావచ్చు, చేస్తున్న పనులు కావచ్చు, ఖచ్చితంగా ఇవన్నీ కూడా జనాలకి ఏదో ఒక విధంగా మంచి చేసే విధంగా కాకుండా వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటూ వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ దుర్బుద్ధి కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇది అందరికీ కూడా తెలిసిన సత్యమే. అయితే రీసెంట్గా ఆర్కే రోజా షర్మిలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. షర్మిల అసలు నీకు రక్త సంబంధ విలువనే తెలియదు అనే విధంగా కొన్ని కామెంట్ చేసింది. సో వాటికి రియాక్ట్ అవుతూ షర్మిల ఏ విధంగా చెప్పిందంటే, రక్త సంబంధాల విలువ నాకే తెలుసు, నాకు తెలియకపోవడం కాదు, నాకే తెలుసు. మీ పార్టీలో ఉన్న వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, మీకు ఎవరికి కూడా రక్త సంబంధాల విలువ తెలియదు. ఒకవేళ రక్త సంబంధాల విలువ తెలిసి ఉంటే ఒక సొంత కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా వదలకుండా ఇంటి నుంచి గెంటేసే వాళ్ళు కాదు. సొంత కన్న తల్లిని, చెల్లిని కూడా మీరు ఈ విధంగా కోర్టు కానీ, కేసులని, పోలీస్ స్టేషన్లకు కానీ తిప్పించే వాళ్ళు కాదు. ఏదైనా కూడా సొంత చెల్లి అని గౌరవం మీకుంటే, సొంత చెల్లి అని ప్రేమ నీకుంటే, అట్లీస్ట్ కన్న తల్లి అన్న ప్రేమ మీకుంటే, ఏదన్నా మనకు సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే మనం మాట్లాడుకునే వాళ్ళం. బయటికి తెలియకుండా ఎవరు కూడా చెయ్యరు. మీకు ఎవరైతే నాయకుడు ఉన్నారో ఆ నాయకుడికి చెప్పండి, రక్త సంబంధాల విలువ ఎవరికి తెలుసు అని. నాకే తెలుసు. అండ్ ఒకప్పుడు బాలకృష్ణ గారి ఇంటి నుంచి విష ప్రచారం జరిగిందని నువ్వు ఎంత బాధపడ్డావో అందరికీ తెలిసిందే. మరి నా సొంత ఇంట్లో నా సొంత అన్న నా గురించి ఇంత విష ప్రచారం చేస్తూ ఉంటే నాకెంత బాధ ఉంటుంది. అండ్ ఒకప్పుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డినే కాదు, మీ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా నా మీద ఎలాంటి అంటరాని కావచ్చు, లేకపోతే నేను అనుకోని కావచ్చు, ప్రజలు కూడా ఊహించని విధంగా ఎన్ని అభాండాలు నా మీద మోపారో కూడా ప్రజలందరికీ తెలిసిందే. నాకు అక్రమ సంబంధం అంటగట్టారు, అదే విధంగా నేను వైఎస్ఆర్కి పుట్టలేదని చెప్పారు. సో ఈ విధంగా ఎన్నో చేశారు. అయినప్పటికీ కూడా నేను ఎందుకు బలంగా నిలబడ్డాను? ఎందుకంటే ఒక వ్యక్తి మన గురించి తప్పుడుగా వాగుతున్నాడంటే దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. అందులో నిజం ఉంటే మనం బాధపడాలి. అండ్ ఒకప్పుడు చూసుకుంటే నేను ఎవరైతే నా మీద ఇంత కక్ష కట్టారో, ఎవరైతే నా మీద విష ప్రచారం చేయిస్తున్నారో ఆ వ్యక్తి కోసం నేను 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ఎందుకోసం చేశాను? నా సొంత అన్న అని చెప్పేసి ప్రేమతోని నేను చేశాను. సో అంత చేసినప్పటికీ కూడా కనీసం గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు. ఈ విధంగా విష ప్రచారాలు చేయించి ఇంకా నా మీదే తప్పుడు ప్రయోగాలు చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఆర్కే రోజా గుర్తుపెట్టుకో, నీ పార్టీకి పతనం నీలాంటి నోటి దురుస్తనమే. నువ్వు ఏ విధంగా ఇప్పుడు వాగుతున్నావో ఈ విధంగా నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నోరు పారేసుకున్నారు కాబట్టి మీ పార్టీ అధపాతాళానికి పడిపోయింది. అండ్ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి, అదే విధంగా నరేంద్ర మోదీకి కూడా ఒక కన్న కొడుకులాగా, ప్యాకేజీ స్టార్ లాగా కూడా పనిచేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు ఆ విధంగా అంటున్నారు తప్ప, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా దత్తపుత్రులాగానే ఇక్కడ బీజేపీకి పనిచేశాడు. ప్రతి ఒక్క బిల్లు కూడా అక్కడ కేంద్రంలో కనిపించింది అనే విధంగా కూడా తను చాలా మటుకు చెప్పింది. సో మొత్తానికైతే ఆర్కే రోజా అన్న మాటలకి చెప్పుతో కొట్టిన విధంగా షర్మిల మాత్రం సమాధానం చెప్పింది.